హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఏంజల్ వరల్డ్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మనము ఎగ్ బ్రెడ్ బోండాస్ అయితే చేసుకున్నాము. ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు 10th క్లాస్ పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ పిల్లలకి కాలేజీలో స్టార్ట్ అయినాయి. కాబట్టి ఇక ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ టైంలో లేదు, కొంచెం మనము టైం ఉంటే మార్నింగ్ టైంలో కూడా ఇవి పిల్లలకి స్నాక్స్ గానో లంచ్ గానో కూడా పంపించవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంట్లో ఉండే అన్ని ఇంగ్రీడియంట్సేనండి, కొత్తగా మనం ఏమీ చేర్చుకోనవసరం లేదు. ఇవి ఎలా తయారు చేయాలో నేను చెప్తానన్నమాట. ఓకేనా? ఈరోజు ఈ వీడియోలో నేను కొన్ని టిప్స్ కూడా ఇస్తాను, ఏం చేస్తే ఎలా బాగుంటుంది అని చెప్పేసి. సో అవి మీరు తప్పకుండా పాటించండి. ఇంకా నేనైతే జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తున్నాను. దీన్ని నేను బ్రెడ్ బుల్లెట్గా చేయొచ్చు. ఇన్ కేస్ మీలో ఎవరైనా వెజిటేరియన్స్ ఉంటే ఎగ్ ప్లేస్లో ఆలు వేసుకోండి. యాక్చువల్లీ నేను ఇదివరకు ఆలుతోటి చేశాను. ఇది అయితే కొత్తగా ఇప్పుడే తయారు చేయడం అనమాట. సో చాలా టేస్ట్ అయితే ఆసమ్గా ఉంది. పిల్లలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందులో సమ్మర్లో ఇంట్లో కూర్చొని అమ్మల్ని బాగా సతాయిస్తూ ఉంటారు, అది చేసి పెట్టు ఇది చేసి పెట్టు అని చెప్పేసి. సో ఆయిల్ కూడా ఎక్కువ అయితే పీల్చలేదు. నాకైతే ఇవి పొడిగానే అనిపించినాయి డీప్ ఫ్రై చేసినా కానీ. సో దీనిలోకి నేను 3 ఉడికించిన ఎగ్స్ తీసుకున్నాను. ఆనియన్స్, క్యాప్సికము, బ్లాక్ పెప్పరు, పచ్చిమిర్చి, హాఫ్ పచ్చిమిర్చి, అలాగనే ఓరిగానో, ఇటాలియన్ ఫ్లేక్స్. ఇవి ఏంటంటే ఈ ఇటాలియన్ ఓరిగానో ఏంటంటే మనకి పిజ్జాలకి ఇస్తారు. ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి. ఉంటే మాత్రం పక్కాగా వేసుకోండి, కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. లేని వాళ్ళు ఏం చేయాలో నేను లాస్ట్లో చెప్తాను. ఇంకా ఉడికించుకున్న ఎగ్స్ని మనము తురిమి పెట్టుకోవాలి. తురుమాల జ్యోతి చేత్తో చితిపేసుకోకూడదా అంటే చేసుకోవచ్చు. తర్వాత అందులో ఉల్లిపాయలు, సగం కోసిన క్యాప్సికము, మిగతా సగం ఏం చేయాలి, కూరలో వేసుకోవాలి. ఇంకా దానిలో పెప్పర్ ఏ వేయాలా, కారం వేయకూడదంటే మా చక్కగా వేసుకోవచ్చు. నేను ఇలా అయితే వేసుకున్నా. కానీ ఎగ్కి ఎప్పుడు పెప్పరే సూపర్గా ఉండిద్ది. దానిలో సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఫస్ట్ కొంచెమే వేసుకోండి, ఎందుకంటే ఎగ్స్ ఉడికించేటప్పుడు నేను సాల్ట్ వేస్తా. అలానే ఎగ్ కూడా కొంచెం సాల్టీగా ఉంటుంది. కొంచెం సాల్ట్ తక్కువైనా బాగుంటుంది, కానీ ఎక్కువైతే స్నాక్స్ బాగుండవండి. పిల్లలు ఇబ్బంది పడతారు. అండ్ మనకు కూడా అంత శ్రమ పెట్టి చేసి ప్రాణం ఉసూరుమనిపించింది కదా, ఏమంటారు? ఇంకా దీనిలో నేను ఉప్పు సరి చూసుకున్నాను. కొంచెం సరిపోనట్టు అనిపిస్తే అప్పుడు వేసుకున్నా. ఇంకా మనం ఎగ్ మిశ్రమం కలిపాం కదా, మనకి ఎటు వాటర్ అవసరము కాబట్టి ఆ వాటర్ నేను మంచినీళ్ళే తీసుకున్నాను. సో దానిలో కొంచెం అలా డిప్ చేసేసాను. ఇంకా ఇక్కడ ఏంటంటే బ్రెడ్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నా, ఎందుకంటే బ్రెడ్ క్రమ్స్ కోసం. లేదు బ్రెడ్ క్రమ్స్ కోసం ఫ్రెష్ బ్రెడ్ తీసుకోవాలా అంటే మనకి బ్రెడ్కి పైన కింద ఒకటి గట్టిగా ఉన్నది ఇస్తారు కదా, దాన్ని ఎండబెట్టేసి చక్కగా క్రమ్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చాలా రోజులు వస్తుంది. డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఇంకా బాగుంటుంది. ఒక 6-7 months వరకు అయితే మనం హ్యాపీగా వాడుకోవచ్చు, అదేం పాడైపోయేది కాదు. ఓకేనా? బ్రెడ్ క్రమ్స్ గురించి ఒక టిప్ అయితే చెప్పేశాను. ఇంకా ఇక్కడ మీరు చేసుకునే దాన్ని బట్టి అయితే నాకైతే ప్యాకెట్ బ్రెడ్ సరిపోయింది. సో ఇంకా నాకు బ్రెడ్ క్రమ్స్ మిగిలిని నేను ఎత్తి పెట్టేశాను. సో ఫస్ట్ అయితే ఒక ఎగ్గే తీసుకోండి. మీరు ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంత చేస్తున్నారు అనే దాన్ని బట్టి తీసుకోండి. ఒక ప్యాకెట్ బ్రెడ్తో చేసేటట్టయితే ఒక ఎగ్, ఒక 2 eggs అయితే సరిపోద్ది. ఇంకా 2 eggsలో ఇంకా మిగిలిద్ది కూడా. ఇంకా మనం తీసుకున్న బ్రెడ్ని ఇలా తడుపుకోండి, జస్ట్ అలా డిప్ చేసి ఇలా తీసేయండి బ్రెడ్ని. ఇంకా దానిలోకి మనం కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం ఉంది కదా, దాన్ని పెట్టేసేసి కాస్త ఓపిక్గా ఉండ చుట్టండి. హరీబరీగా చుట్టేసామనుకోండి అది కాను అని అంటుంది అన్నమాట. నువ్వు ఉండవు అని మనం అంటాం. లేదు నేను బాలవను అని అంటుంది. కాబట్టి మనము కొంచెం దాన్ని ప్యాంపర్ చేసి, అమ్మ బాలవు, నిన్ను ఆయిల్లో వేయించి నోట్లో వేసుకుంటా అంటే బాలైపోయిద్ది అన్నమాట. ఊరికే జస్ట్ జోక్గా చెప్పానండి, పిల్లలు కూడా చూస్తారు కదా. ఈ స్నాక్ అయితే పిల్లలు కూడా చేయొచ్చండి. పేరెంట్స్ హెల్ప్ ఏమీ అవసరం లేదన్నమాట. సో వీడియో తీసుకోకుండా చేసుకుంటే
5 to 10 మినిట్స్లో అయిపోద్ది ఎగ్స్ రెడీ చేసి పెట్టుకుంటే. ఇంకా మనం ఇలా ఇక్కడ మీకు ఇంకో టిప్ చెప్తాను. నేను వెంటనే వేసేసాను, ఎందుకంటే ఇది నేను ఈవినింగ్ చేద్దాం అనుకుని నైట్ డిన్నర్ టయానికి చేస్తున్నాను. సో మీరు కనుక ఈవినింగ్ ఆ డిన్నర్కి చేసుకోవాలి, లేదు ఒక 1 అవర్ తర్వాత చేసుకోవాలనుకున్నప్పుడు మనము ఎగ్ని వాటర్లో తడిపి ఇలా పెట్టేస్తాము. అంతా అయిపోయాక బ్రెడ్ క్రమ్స్లో కూడా మనం డిప్ చేసేసాక వీటిని చక్కగా ఒక కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 1 గంట పాటు పెట్టేసుకొని తెచ్చి ఆయిల్లో వేస్తే కూడా అది పొడి ఎక్కువగా ఆయిల్లోకి పోదు. సో థర్డ్ టిప్ కూడా చెప్పేశాను ఇంకా మీకు. ఇంకా నేను అలా వెంటనే వేసుకున్నా కానీ నాకేమంత ఎక్కువ అయితే బ్రెడ్ క్రమ్స్ ఏమీ ఆయిల్లో ఎక్కువ ఆయిల్ మనకి కాగింది అని ఎలా తెలుసుకోవాలి అంటే, కొంచెం మన చేతి కంటే బ్రెడ్ క్రమ్స్ దానిలో వేస్తే అది కొంచెం ఇట్లా ఫ్రై అయినట్టు వస్తుంది అన్నమాట. సో ఇంకా అలా చేసేసుకోండి. ఇలా మనం ప్రతిసారి ఒక ఉండ చేసుకోవటం, దాన్ని ఎగ్ మిశ్రమంలో ముంచటం, మళ్ళీ బ్రెడ్ క్రమ్స్లో డొల్లిచ్చేయటం, దాన్ని తీసుకెళ్ళి ఆయిల్లో తిప్పేసేసి పైకి తీసేసుకోవటం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక దీన్ని ఫ్రై చేసుకోండి. ఎందుకంటే లోపల పెట్టిన ఆనియన్స్, క్యాప్సికము మనం పచ్చిగా వేసాం కాబట్టి ఆనియన్స్ అవి ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 minutes ఫ్రై చేసుకోండి. హ్యాపీగా అయిపోయింది. ఇక్కడ మీకు ఫస్ట్లో నేనేం చెప్పాను, బ్రెడ్ని అలా డిప్ చేసి ఇలా తీసేయండి అని చెప్పాను కదా. అంతగా కాకపోయినా 1 side అలా డిప్ చేసి పైకి తీసేసినా కానీ మనకి ఉండ చేసుకోవడానికి చక్కగా ఇది వచ్చేసిద్ది అనమాట. మనం 2 sides చేసుకున్నాం అనుకోండి, ఉండ చుట్టడానికి కొంచెం కష్టమైద్ది. అదే 1 side డిప్ చేస్తే మాత్రం బాగుండిద్ది. ఈ ఐడియా మాత్రం మా అమ్మాయి అనింది, అమ్మ 1 side డిప్ చేసి చూడు అనేసి. నిజమే అనిపించింది. సో బాగా వచ్చింది, అంటే కొంచెం కష్టం తగ్గింది అంతే. ఇంకా ఎగ్ మిశ్రమం మిగిలిపోయిందనుకో ఏం చేయాలి జ్యోతి అని అంటే, ఆమ్లెట్ వేసుకొని తినేయాలండి అని అంటాను నేను. మిగిలిన జ్యూస్ని ఏం చేస్తాము, క్రమ్స్ అయితే దాచేస్తాము. ఒకవేళ ఇవే మిగిలినవి అనుకోండి, వాటిని డీప్ ఫ్రిడ్జ్లో పెడతాం. కానీ గిలకొట్టిన ఎగ్ మిశ్రమాన్ని దాచుకోలేం కదా, ఫ్రిడ్జ్ అంతా కంపు కొట్టిద్ది. దాని బదులు మనము ఆమ్లెట్ వేసుకుంటే కడుపులో చక్కగా వెళ్ళిపోయింది కడుపులోకి. కాబట్టి ఆమ్లెట్ వేసేసుకోండి మిగిలిపోయింది దాంతో. ఇంకా అన్నీ ఇలా రెడీ చేసేసుకొని హ్యాపీగా మీ దగ్గర పుదీనా చట్నీ ఉంటే పుదీనా చట్నీతోటి, అంటే గ్రీన్ చట్నీ అంటారు కదా మనకి పానీపూరికి వాటికి వేస్తారు, అదైతేనే సెట్ అయ్యిద్ది. దానికంటే సాస్ బాగుండిద్ది. అసలు ఒట్టిగా కూడా బాగుందండి. చాలా అంటే చాలా 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 బాగుంది. మీ పిల్లలు అడిగినప్పుడు ఎప్పుడు ఒకటేగా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేయండి. ఒక్కసారి కాస్త 10th ఇంటర్కి వచ్చే పిల్లలకి నేర్పించి చూపించండి. ఒకసారి దగ్గరుండి చూపించండి. రెండోసారి హ్యాపీగా వాళ్ళే చేసుకుంటారు. లేదా నా ఈ వీడియో తీసుకెళ్ళి వాళ్ళకి చూపించండి, నా వీడియోస్ చూస్తా చేసేస్తారు. ఏమంటారు? ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చండి. అమ్మ హెల్ప్ లేకుండా అబ్బాయిలు కూడా చేసుకోవచ్చు, అమ్మాయిలేంటి అబ్బాయిలు కూడా చేసుకోవచ్చు. ఓకేనా? లేదు కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే మీ మిస్సెస్ని చక్కగా ఇంప్రెస్ చేయడానికి హ్యాపీగా మీరే ట్రై చేయండి. ఇదేం పెద్ద కాళ్ళు చేతులు కాలిపోయే వంటకం కాదు కదా. లేదు బిర్యానీ అంతకంటే కాదు, ఈజీ స్నాక్ అండి. ఇలా 10 minutesలో చేసేయచ్చు. ఏమంటారు? వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే ఈ రెసిపీ మీద మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ లేదా వంట నేర్చుకోవాలి అనుకునే ఆడపిల్లలు మగపిల్లలు ఎవరైనా ఉన్నా, లేదు స్నాక్స్ కొత్తగా చేయాలి అనే థాట్స్ ఉన్న ఇంటి ఇళ్ళకి ఎవరికైనా దీన్ని షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై, టేక్ కేర్, సీ యూ సూన్ అగైన్.